మీకేం భయం లేదు. ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. మీరు కేసు బుక్ చేయండి. నా కొడుకుని లాకప్లో పెడతాడా? ఇది ఖచ్చితంగా అమృతరావు పనే. ఎమ్మెల్యే అమృతరావా? నార్మోయ్, ఆడు ఎమ్మెల్యే అయితే నేను ఎక్స్ ఎమ్మెల్యేనయ్యా. ఒక్క ఓటు మెజారిటీతో నా మీద గెలిచాడు. అది నా ఓటే. నా చెయ్యోనికి ఆడి గుర్తు మీద నా ముద్ర పడింది. నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే. ఇప్పుడు చూడు ఆడి పరువు మీద ఎట్ట దెబ్బ కొడతాను. రాజకీయ నాయకుల కొడుకుల్ని బొక్కలో వేసేంత పోటుగాళ్ళు అయిపోయారనమాట మీ పోలీసు వాళ్ళు. నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే. ఏమ్మా, నువ్వేనా మా వాడిని లోపలెట్టింది? అతను నీ కొడుకా? కాదు, పక్కింటోడికి పుట్టాడు. పుట్టినా నాకేం అభ్యంతరం లేదు. కానీ మీ వాడు పోలీసుల మీద చేయి చేసుకున్నాడు, అందుకే లోపల పెట్టాను. అవును, నువ్వు వేసిన తెల్ల చొక్క అంటే ట్రాఫిక్. మరి నీకు లాండ్ ఆర్డర్తో పనేంటమ్మా? లాండ్ ఆర్డర్ కి ట్రాఫిక్ కి అపోజిషన్ కి రూలింగ్ పార్టీకి ఉన్నంత తేడా ఉంది. ఆ సంగతి తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ముందు నువ్వు మర్యాదగా కేసు విత్డ్రా అయిపోయి మా వాడిని బయటకు వదిలేసాయి. నీకు 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా స్టేషన్ వదిలి బయటకు పోకపోతే సరాసరి నరకానికే ట్రాన్స్ఫర్ చేస్తాను. మన ఓటర్లందరికీ తెలియపరచరా, ఇది కేవలం అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల్ని తొక్కివేయడానికి చేసినటువంటి కుట్రని, దానికి నిరసనగా నేను ఈ సెల్లో ఆత్మాహుతి చేసుకుంటున్నానని చెప్పు. ఇదంతా బాలిరెడ్డి గారి పొలిటికల్ స్టంట్ అయ్యా. తన పాపులారిటీ కోసం పోలీసులను పాపులు చేస్తున్నాడు. పాపం నీచుడు, పరమ నీచుడు. ఉచ్చగుంటలో చేపలు పట్టే రకం. నేను ఎల్లను. అయ్యో, నన్ను దెబ్బకండా. మా డిపార్ట్మెంట్ తరఫున నీకు క్షమాపణ చెబుతాను సార్. దయచేసి వెళ్ళండి సార్, ప్లీజ్. సెల్లో కూర్చోబోతే బ్యాడ్గా ఉంటుంది. ప్రతిపక్ష నాయకులపై బనాయించిన తప్పుడు కేసులు. అయ్యో, ఇది చాలా అన్యాయం సార్. సిఐ గారు, ఒక ప్రజాసేవకుణ్ణి సినిమా హాలు దగ్గర జేబులు కొట్టేవాడిలా ఉన్నంత మాత్రాన సెల్లో పెడతారా? నా ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ ఎందుకయ్యా? మన దేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరు అంటే ఇందిరాగాంధీ తండ్రి మహాత్మా గాంధీ. అవును అన్న అజ్ఞాని, తెలివి తక్కువ దద్దమ్మ. అయినా ఆయన ఎక్స్ఎమ్మెల్యే సార్. అంతటి ఘన చరిత్ర కలిగిన ఒక ప్రజానాయకుడి మీద అరే ఒక పోలీసు ఆడ అధికారి చెయ్యి చేసుకుందంటే ఫినిష్. నిరాహార దీక్ష చేసినా సరే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. నేను ట్రాఫిక్ నుంచి యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. దేవుడు పావు కోసం ముంగిసని, ముంగిస కోసం పావుని సృష్టించినట్టు బాలరెడ్డి కోసం అమృతరావుని, అమృతరావు కోసం బాలరెడ్డిని సృష్టించాడు. వాళ్ళిద్దరూ పాత కక్షలతో ఒకే ఊళ్ళో ఎదురెదిరిలో ఉంటూ రారా కుక్క రా. రే అమృతరావు, నాతో పెట్టుకున్నామంటే పేడ మీద కాలేసినట్టే. బోర కుక్క ఏడ్రా. బాలరెడ్డి తన పెంపుడు కుక్కకి అమృతరావు పేరు పెట్టి ఊరి జనం ముందు తన అక్కసరంతా వెలకెక్కేవాడు. అమృతరావు మాత్రం తక్కువ తినాడా. తన ఇంటి ముందున్న కుప్ప తొట్టికి బాలరెడ్డి పుట్ట అంటించి అందరి చేత ఉమ్మి వేయించేవాడు. రామనాథం, నమస్కారం సార్. వాడిని బయటికి పంపించు. మేడం, ముందు ఈయన్ని బయటకు పంపించు. ఇది నా ఊరు, నా సొంత ఇల్లు. కానీ ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్ అండ్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇట్. మీకేమైనా కావాలంటే నన్ను అడగాలి. నిన్ను అడుక్కోవడానికి కాదు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించింది, చెప్పు కింద వేసి అడగదొక్కడానికి. యూ ఫూల్. నిప్పును తీసుకెళ్లి చెట్టు త్వరలో దాస్తే అది అడవినే భస్మం చేస్తుంది. నన్ను ఎదిరిస్తే ట్రాన్స్ఫర్ చేయిస్తా. కాదు, నిన్ను ఇక్కడే ఉంచి చిత్రవధ అనుభవించేలా చేస్తాను. వాడిని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. మిస్టర్ అమృతరావు, నీ ఊర్లో, నీ పోలీస్ స్టేషన్ లో నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. కొన్ని సంఘ విద్రోహక శక్తులు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాయి. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్నాను. ప్రభుత్వ ఆస్తులు అంటారేంటి? అవి సారా కొట్లు కదా. నేను లైసెన్స్ హోల్డర్ని మాత్రమేనయ్యా. సారా ప్రభుత్వానిది. అయ్యగారు, సారా కొట్లు మూసేశారని సంకలు గుద్దుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, జనం అంతా ఆయన దగ్గర ఉన్నారు. రేపు ఆయన మినిస్టర్ అవుతారు. నమస్కారం అమృతరావు గారు. మీరెందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు?
ఆయన మానేయడం కోసం. సారా కొట్టు మూసేయండి అని అడగడానికి మహిళలు వెళ్తే ఆ పెద్ద మనిషి రౌడీలను పెట్టి కొట్టించారండి. 4 అక్కడికక్కడే చచ్చిపోయారు, 3 ఆసుపత్రి పాలైపోయారు. మిగిలిన వాళ్ళ పొజిషన్ ఏంటో మనకు తెలవలేదు. ఎప్పుడది మహిళా లోకంలో చైతన్యం వచ్చింది. అయ్యారు ఇప్పుడు గాని ఎన్నికలు పెడితే మీరు ఎక్స్ అయిపోవడం కాయండి. ఆగండి 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 ఆగండి. మీ ఉద్యమానికి చేయూతనివ్వడం కోసం నేను ఇప్పుడే నిరాహార దీక్ష విరమిస్తున్నాను. ఆపండి ఆపండి సోదరీమణులారా, అందరూ నాతో రండి. ముందుగా నా సారా షాపునే ధ్వంసం చేద్దాం. రండి. సారా 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 ఒక్కటే మన శత్రువు కాదు. మన కుటుంబాల్ని ప్రాణాల్ని సర్వనాశనం చేస్తున్న మత్తు పదార్థాల్లో కళ్ళు బ్రాందీ కూడా ఉన్నాయి. నా కళ్ళు బ్రాందీ షాపులే పగొడుతున్నారా? లేదు కళ్ళు బాగా విలువని ఏంటమ్మా ఇన్స్పెక్టర్ అట్లా టీవీలో మహాభారతం సీరియల్లో యుద్ధం సీన్ చూస్తాను నిలబడతావు. అవతల బతుకు పేడ మీద కాలేజ్ సెట్ అయిపోతారు. వెళ్ళి ఆపో. ఆపడానికి నాకేం అభ్యంతరం లేదు. దానికి కూడా ఏమైనా ముహూర్తం ఉందా? పెంచుకున్న నీ పరువు ప్రతిష్టలు ఆ బ్రాందీ కళ్ళులాగే మట్టిలో కలిసిపోతాయేమోనని ఆలోచిస్తున్నాను. అది కరెక్టే. అమ్మో ఆడికంటే పరువు నాది ఒక్కించి కూడా తగ్గడానికి లేదు. అమృతం అప్పించావా? ఇప్పుడు నేనిస్తా. ఇన్నాళ్ళు సారా అమ్మిచ్చి అడగడానికి వచ్చిన మహిళల్ని రౌడీలతో కొట్టించి ఓట్లు సంపాదించి ఎమ్మెల్యే అయిన నీకు నా బ్రాందీ షాపును పగల కొట్టే హక్కు నీకు ఎక్కడదే? ఆ హక్కు నాకే ఉంది. అందుకే నా బ్రాందీ షాపుని నేనే నారాయణ నారాయణ నారాయణ. ఎప్పుడు డబ్బు అడిగినా 5-10 కంటే ఇవ్వడు. ఇసిని కొట్టు వేధ. అబ్బు ముసుగు చేతిలో డబ్బు అంటే దొంగను బే. ఆ దొంగ మనతో పెట్టుకోవద్దు. పట్టుకో. అరిచావంటే నా పేక తగ్గిపోద్ది. అలాగే నిలబడు. దొంగ దొంగ పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి. అమ్మ దొంగ ఆ ఇంట్లో దూరావంటే అమృతరావు ఇది ఖచ్చితంగా నీ పనిరా. అమృతరావు అమృతరావు. ఏమిటి అర్ధరాత్రి గాడ నా ఇంటి ముందు గొడవ చేస్తున్నారు? నా ప్రజల్లో ఎవరికైనా కష్టం వచ్చిందా? కష్టం కాదు, కొంప లూటీ ఏడుస్తున్నారు. ఏనానా సారా వ్యాపారం దెబ్బతిందని దొంగతనాలు చేయించడం మొదలెట్టావా? బాలిరెడ్డి బాలరెడ్డినే నా ఇంట్లో దొంగతనం చేయమని పంపించిన ఆ ముసుగుని బయట రమ్మరా. ఆవేశపడకు, నువ్వు రా ముందు. లాభం లేదా? ఏది తేలిపోవాలన్నా పబ్లిక్ లో తేలిపోవాల్సిందే. పంపించా. ఎవడి కర్మ వాడిది. బయట పడిపోయేసరికి యాదాంతం చెబుతున్నాడు పెద్ద మంచి. ఇక తీసుకురా. ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. నువ్వా? వాళ్ళందరూ రారా పట్టుకో. ఎరా పంపలో చేయడానికి